కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాధవరంలో వైసీపీ వర్సెస్ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. కోస్గిలో ప్రారంభించినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్లు చంద్రబాబు పాలన అంటూ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేందర్ రెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వారు అంటూ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ జిల్లా నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మంటల్లో తుఫాను, 2 బైకులు కూడా కాలి బూడిదవటం జరిగింది. ఇక్కడ చంద్రబాబు పాలన వెన్నుపోటు 2 ఏళ్ల కార్యక్రమం పూర్తయింది అని చెప్పేసి వైసీపీ మరి వేల సంఖ్యలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు మరి అక్కడి నుంచి ఆ మంత్రాలయం జిల్లా అయినటువంటి మాధవరం ఏరియా మీదుగా మరి వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు. దీనిని అక్కడ ఉన్నటువంటి రాఘవేందర్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జి ఇంటి మీదుగా వెళుతూనే రాళ్ళు రువ్వటం జరిగిందని చెప్పేసి టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ రాళ్ళు రువ్వినటువంటి సందర్భంలోనే మరి ఇరు వర్గాల మధ్యన తీవ్రమైనటువంటి ఆందోళన, ఘర్షణ పరిస్థితులు అనేవి కొనసాగినాయి. ఒకరినొకరు దూషించుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ కూడా మరి అక్కడ పరిస్థితి అంతా కానీ యుద్ధ వాతావరణాన్ని మరి తలపించింది. దీని సందర్భంగా మరి ఒక తుఫాను, 2 బైకులను కూడా తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక దుశ్చర్యగానే మనం భావించాలి. రాజకీయ కక్ష, ఒకరిపై ఒకరు విద్వేషపూరితంగా రెచ్చగొట్టుకుంటూ మరి ఒకరినొకరు ఈ విధమైనటువంటి ఘర్షణకు పాల్పడటం అనేది మరి ఫ్యూచర్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆ శాంతిని కలిగిస్తుందని మనం చెప్పాలి. ఏది ఏమైనా తప్పు ఎవరు చేశారు ఏంటనేది మరి నిజ నిర్ధారణ అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అప్పుడు దాకా మనం వేచి ఉండాల్సిందే. ఎవరు ఏదైనా కానీ, ఎవరైనా సరే రాజకీయ నాయకులు అలా తప్పు చేయకూడదు. ఒకరినొకరు మరి ఇలా దూషించుకోవచ్చు, రాజకీయ పరంగా నిందలు వేసుకోవచ్చు, కానీ ఇలా ఒకరినొకరు తిట్టుకొని మరి కొట్టుకొని ఘర్షణ చేసుకోవటం వల్ల శాంతి అనేది లభించదని మనం కోరుకున్నాం. థ్యాంక్ యూ.